very good evening, my dear lovely audience and my dear lovely judges. Welcome to South India's biggest dance reality show, D Jodi. ఇది ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్. ఈ రోజు డి జోడీలో ఎలిమినేషన్ జరగబోతోంది. ఈ 11 మంది కంటెస్టెంట్స్ లో నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవబోతున్నారు. వాళ్ళ జర్నీ ఇక్కడితో ఎండ్ అవబోతుంది. సో చూద్దాం ఏ టీం నుంచి ఎలిమినేషన్ జరుగుతుంది, ఎవరా జోడీ అని చెప్పి మరికొద్ది సేపట్లో మనకు తెలుస్తుంది. అది ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్, సో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ అయినటువంటి సోనియా సింగ్ ని, అంటే నువ్వు ఒక స్టార్ హీరోయిన్ వి, నేను ఇంప్రెస్ చేసి నీ డేట్లు తీసుకోవాలి తన సినిమాకి. ఈ స్టార్ హీరోయినర్ కి మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు నందు. సిద్ధురా మొద్దు. ఆయన ఎవరో స్టోరీ చెప్పడానికి వస్తారన్నారు కదా, ఏమైంది? ఫోన్ చేశాడు మేడం, వచ్చేస్తున్నాడు, 10 నిమిషాల్లో వస్తాడంట. రాగానే చూద్దాం ఏం చెప్తాడు. వచ్చినట్టున్నారు. कौन है? టైరో స్టోరీ చెప్పడానికి వచ్చాం. ఫ్యాన్స్ ఇక్కడికి ఏదో కథలు నాకు చెప్పకు. అవి మీలాంటి వాళ్ళు పోతాయితే నేపాల్ వాచ్మెన్ తెలుగులోనే చేస్తారా? ఇలాంటి ఊరికే వదిలేకూడదండి. పెద్ద డైరెక్టర్ అండి, ఆ హీరోయిన్ ఏం స్టోరీ సినిమా చేశారు? మీరు చూసారు కదండి ఏది? గబ్బర్ సింగ్. అది గణేష్ మాస్టర్ కి కొన్ని టిప్స్ నేనే ఇచ్చానండి. అది సీన్ కదా, సాంగ్ కదా. సాంగ్ లోనే సీన్లు ఉన్నాయా, నీకు అవసరమా? లోపలికి వెళ్ళాక కంగారు పడకండి, మా మేడం కింద ఫ్లోర్ క్లీన్ చేస్తా ఉంటారు, పని ఆవిడ అనుకుంటారు, ఆవిడే హీరోయిన్. కొంచెం నేను స్టోరీ తల వంచుకొని చెప్తాను, ఏమనుకోకండి. మీ పేరేంటి? వినాయక్ రీ. ఓకే, తన పేరు? తన పేరు పుల్లారావు. అదేంటండి అబ్బాయి పేరు పెట్టారు? పుట్టేటప్పుడే పొల్లతో పుట్టిందండి, అందుకని. ఇదెల్లా తనెవరు? కొరియోగ్రాఫర్ అండి. మన సినిమాలో ఆల్మోస్ట్ 9 సాంగ్స్ ఉన్నాయండి. సినిమా ఏముండదా? ఒక చిన్న 1 minute సీన్ సాంగ్, 1 minute సీన్ సాంగ్. ఒకసారి చేసి చూపిస్తారా? మా సినిమాకి కొరియోగ్రాఫర్ లేదండి. మన సినిమా అంతా యాక్షన్ ఫిలిం. ఓకే, ఫైట్ మాస్టర్ ఎవరు? బబ్లు రారా. వాట్ టైప్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి? మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఫైట్. మన సినిమాలో ఫైట్స్ లేవండి. ఓకే, లైన్ ఏంటి? స్టోరీ లైన్ ఓపెన్ చేస్తే మీరు ఒక గేదె దగ్గర కూర్చొని పాలు పితుకుతూ ఉంటారు. ఓకే, ఒకసారి చేసి చూపిస్తారు. మీకు సినిమా ఓకే అవ్వాలంటే శాంపుల్స్ కావాలి మాకు, ప్లీజ్. పాలు ఎక్కడ పిండిద్దిరా అది? మనకి టైం వేస్ట్ ఎందుకు? సో మీతో పాటు మీ టీం కూడా ఎవరు రాలేదు కాబట్టి మీరు ఎనాక్ట్ చేస్తూ స్టోరీ చెప్పండి, అది నాకు ఈజీ ఉంటుంది. ఇలా సార్ ఇగోండి, ఓపెన్ చేస్తే గేదే అలా అన్ని చేయాలి మీరు. ఇప్పుడు మేడం మీకు విత్ విజువల్స్ కథ చెప్తారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే పల్లెటూరి వాతావరణం, చిన్న గుడిసెలు, గేదెలు అరుస్తూ ఉంటాయి, అంబా అంబా. అప్పుడు ఒక గేదె ఇలా ఉండగా మీరు ఆ గేదె దగ్గర కూర్చొని అరే పాలు లేవనుకుంటానే అని వద్దులే ఈరోజు అనుకొని వచ్చేసారు. చాలా బాగుంది సార్ స్టోరీ లైన్. కట్ చేస్తే ఎలాగూ పాలు లేవు కదా, కనీసం పేడైనా ఉంటదేమో అని మీరు తట్ట తీసుకొని వెనక్కి వచ్చారు. అది ఎప్పుడు వేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే సాంగ్ లేవుగా. మన సినిమాలో గేదె హీరో, మీరు హీరోయిన్. సినిమా టైటిల్ పేడెప్పుడు వేస్తుంది. సినిమా చివర్లో మీ తట్టలో పేడ వస్తుంది. శుభం. నాకు సినిమా ఓకే సార్. థ్యాంక్ యూ. యా, నాకు కూడా ఓకే, బట్ కొంచెం సాంగ్స్ యాడ్ చేద్దాం, అదొకటి చేద్దాం. యా, థ్యాంక్ యూ.